మొన్న అన్నది పెళ్ళి అయింది, ఇల్లు కొన్నాం, అన్నీ ఉన్నాయి కదా, అట్లా కొంచెం ఎక్కువ ఖర్చులు అయినాయి అనమాట. దాని గురించి నువ్వు వెళ్ళిపోతే నీకు బయట ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పు? ఇక్కడ మేము ఉన్నాం కదా సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు ఏం బాగాలేదు కదా బ్రో సిచ్యువేషన్, వాళ్ళ నాన్నకి హెల్త్ బాగుండదు. ఇప్పుడు మంచిగానే ఉంది చెప్పు వంశీ, హెల్ప్ కావాలి చెప్పు. బయట ఎవరికి సహాయం చేస్తుండ్రు, నీకు చేయడం ఇంట్లో దైవం పంపాడో వచ్చిన వెలుగుల్లో పురిసాయి ముంగిళ్ళు. శ్రీప్రభ హెల్ప్ చేయలేదా ఇంది మా డాడీని? అవును లేదన్నా, ఎందుకో చెప్పాలి తీరుగా గాయమైతినా కాదు కదా. లేదన్నా కానీ నువ్వు కూడా మా మనిషివే కదా. సరిపోతే అందరం ఇవన్నీ కలిపిన 70 వచ్చినా ఇంకో 30 శ్రీప్రభ ఇస్తాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీప్రభ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ రోజు ఏంటంటే ఒక క్రేజీ వీడియో చెబుతున్నా. క్రేజీ వస్తుందో ఎమోషన్ వస్తుందో నాకైతే తెలియదు. బేసిక్గా నిజం చెప్పాలంటే ఇది కొంచెం రియల్ కంటెంటే, కాబట్టి జస్ట్ ఒక ప్రాంక్ లాగా చేస్తున్నా, అది కూడా నయనతార మీద. ఆ ప్రాంక్ వీడియో ఏంటంటే, ఏం చేస్తున్నారా యాటిట్యూడ్ ఫాలో చూస్తున్నారని చెప్పి మాటని ఆ పిల్ల మాటని ఆయన ఏం చేద్దాం అనుకో మాట అన్నారా కావాలని చెప్పి. ఏం బాధరా నీకు? ఏం బాధరా చెప్పు. ఎందుకురా చెప్పు. కొంచెం ఇంట్లో పొజిషన్ బాగాలేదు, సిచ్యువేషన్స్ కొంచెం. మొన్న అన్నది పెళ్ళి అయింది, ఇల్లు కొన్నాం, అన్నీ ఉన్నాయి కదా, అట్లా కొంచెం ఎక్కువ ఖర్చులు అయినాయి అనమాట. దాని గురించి సో బేసిక్గా మనకి ఇంట్లో నిజంగానే ఫ్యామిలీలో కొంచెం సిచ్యువేషన్ బాగాలేదన్నమాట. సో అవన్నీ పక్క పెట్టి ఇప్పుడు నైనితారికి ఫోన్ చేసి జస్ట్ నైట్లో వంశీకి ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇంటికి వెళ్ళిపోతా అంటుండు, వీడియోస్ చేయనంటుండు, బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటా అంటుందని చెప్పి నైనితారతో చెప్దాం. ఆ పిల్ల ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏందనేది మనం చూద్దాం. ఫోన్ చేయ కిందనే ఉంది, అది కింద ముసలిది. ఆ ఫీల్ అవుతాడు రా. ఏం కాదు, ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఏమన్నా లేకపోతే చూసిన నేను ఎంతైనా మా సోను భాయ్. ఒక బీజం మీ పిల్లని ఊకుంటావారా? అలా చెల్లెనే అన్నాడు అనుకోని ఊకోవాలి. ఎందుకట్లా కింది కోతులు అని ఏడని కాదు వంశీ ఇంటికి వెళ్ళిపోతా అంటాడు. నాకు ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదంట, కొంచెం అప్పులు ఉన్నాయంట, ఇంకా నాకు వీడియోస్ వద్దు ఏమొద్దు, నేను అయిన గుర్తాము ఇంతకుముందు కూడా చెప్పినా, ఇంకా నాకేం అవసరం లేదన్నా, వీడియోస్ కూడా వద్దు, ఇంటికి వెళ్ళిపోతా, ఎక్కడ బయటకి నా జాబ్ చేసుకుంటా అంటుండు. మాట్లాడదాం పైనకి రా, బాధపడుతుండు. క్లారిటీ కూడా కొట్టేస్తున్నా, వంశీ పంపించేస్తున్నా అని చెప్పి. వంశీ పంపించేస్తున్నా, మాట్లాడదాం ఫస్ట్. ఏమన్నా ప్లేస్ మాట్లాడుకున్నా, మాకు సంబంధం లేదు. చెప్పినా అన్న ఆల్రెడీ చాలాసార్లు. ఎప్పుడు అనవసరంగా వంశీ పక్క నిల్చోవాలి, వాళ్ళ ఇంటికి పోతా అంటుండు, అందుకే మాట్లాడడానికి వచ్చిన. చెప్పు వంశీ. ఏం లేదు, కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది ఇంట్లో, కొంచెం ఇప్పుడు చాలా యూజ్ ఉంది నా యూజ్. మరి ఎప్పుడైనా మంచి నేమ్ వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది, కానీ ఇప్పటి నుంచి మంచి వీడియోస్ లో డెవలప్ అయ్యి ఛానల్ ఓపెన్ చేసుకొని తర్వాత అప్పుడు వేసుకోవాలి. కానీ ఎవరైనా ఎప్పుడు వెళ్ళిపోతా ఉంటారా? ఏదో ఒక జాబ్ చేసుకోవన్నా అట్లన్నా ఎంతో కొంత ఇస్తా కదా ఇంట్లో. చెప్పొచ్చు నువ్వన్నా వెళ్ళిపోకని. డబ్బులు ఇప్పుడు నార్మల్ నేనైతే చెప్పు అయితే అట్లీస్ట్ మనకి డబ్బులు ఇచ్చే ఏదైనా కొంచెం హెల్ప్ అవుతా కదా వాళ్ళకి. అవును ఇక్కడ ఉంటే హెల్ప్ చేస్తాం కదా నీకు. నువ్వు వెళ్ళిపోతే నీకు బయట ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పు? ఇక్కడ మేము ఉన్నాం కదా సపోర్ట్ చేయడానికి. వీడియోస్ చేసుకోవచ్చు. నెల తర్వాత మళ్ళీ నెల అయిన తర్వాత కష్టపడితే పైసలు వస్తాయి. ఈడ ఒక 2-3 గంటలు దానికి టైం ఇస్తే చాలు, వాడు 8-9 గంటలు కూర్చోవాలి దానికి.
అయినా మేము ఉన్నాం కదా నీకు ఇవ్వడానికి. బయట వంశీగాడు ఉన్నాడు. కాదురా ఇప్పుడు ఏం శిక్షణ వాళ్ళకే బాగాలేదు బ్రో సిచ్యువేషన్, వాళ్ళ నాన్నకి హెల్త్ బాగుండదు. ఇప్పుడు మంచిగానే ఉంది. చెప్పు వంశీ, హెల్ప్ కావాలి చెప్పు. నీకు చెప్పను ఆయన తర్వాత కావాలంటే ఖచ్చితంగా నీకే చెప్తా కదా. ఫస్ట్ యాప్ లో కదా ఫస్ట్ నాకు చెప్పు నీ ప్రాబ్లం కరెక్ట్ చెప్పు. ఇప్పుడు ఇంకా అదే అన్న కొంచెం ఆ మనీ అన్ని ఎట్లయినా మీకైనా తర్వాత ఇంటికి పోతే ఏమొస్తుంది రా, ఏదో జాబ్ చేసుకుని ఎంతో నీ జాబ్ చేసుకోండి శాలరీ కదన్నా బాగా బీటెక్ చేసినా కదన్నా. చదువుకున్న జాబ్ వచ్చి బాగుంటుండే కదా లోకం. ఏమన్నా నేను ఏం చదువుకుండు డిగ్రీ పీజీ చేసిండు. నేనే జాబ్ సెట్ చేసిన. శివకృష్ణ కూడా జాబ్ చేసిరు. బయట సిచ్యువేషన్ చూస్తున్నావు, జాబ్ లేక ఎట్లా తిరుగుతున్నారు. నెలంతా కూర్చుంటే నీకు 15,000 వస్తుంది. ఇది ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ మనం వర్క్ చేస్తే చాలు. నీకున్న ఛాన్స్ యూట్యూబ్ లో మంచి రైటర్ వీడు యాక్షన్ డిపార్ట్మెంట్ చేయడానికి మనీ విషయంలో అయినా సరే మీకైనా తర్వాత ఉంటుంది. చిన్న పిల్లలతో సహాయం చేయడా, బయట ఎవరికో సహాయం చేస్తుండ్రు, నీకు చేయడం ఇంటో దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో పురిసాయి ముంగిళ్ళు. చెప్పా నేను తర ఇంతకుముందే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఎన్ని రోజులని నీకైనా ఎన్ని రోజులని చెప్పుకోవాలి చెప్పు. నేను ఉంటుంది కదా నాకు కూడా. నాకు ఒకటే కాదు, టీంలో ఇంతమంది ఉన్నాము. అవును అయిన తరా నీకు తెలుసు కదా నేను నార్మల్ అంటే శ్రీప్రభ హెల్ప్ చేయలేదా ఇంది మా డాడీని? అవును అన్న నాకైనా చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ సొంతం ఇంట్లోకే కదా మాకు, అది కాదు ఎన్ని రోజులు. ఇంకెందుకు నీకు ప్రాబ్లం అంత ఎందుకు అదైపోతున్నావు? చాలా స్ట్రెస్ ఉంటుంది అన్న నాకు అసలు. అంటే స్ట్రెస్ ఇప్పుడు నీకు అమౌంట్ ప్రాబ్లమా లేకపోతే ఇంట్లోకి టైం ఇస్తానని చెప్పి ప్రాబ్లమా? ఇంట్లో వాళ్ళు అసలు నా గురించి అసలు ఆ టైం గురించి ఎవరు పట్టించుకోరన్న. మరి అసలు నా గురించి అసలు ఆలోచనే ఉండదు. కానీ ఇంకా అదే నాకు చూపించుకో అంతే ఉండదా, చిన్న కొడుకు బయటకు పోయిండు ఏదో చేసుకుంటున్నా అని చెప్పేసి. వాళ్ళకి నేను కూడా ఇప్పుడు ఇంత ఏదో వచ్చింది ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాలి కదన్నా. చెప్పురా ఎంత కావాలి చెప్పు. ఎందుకన్నా మళ్ళీ అరే ఆగురా, సింపుల్ చెప్తున్నా. ఇప్పుడు నాకు 13 లక్షల అప్పు ఉంది, విషయం నీకు తెలుసా? అవును అదే అన్నా, నీకే నేను అడుగుతాను. ఇప్పుడు నాకు పర్సనల్ గా నాకు ఒక్కరికి 13 లక్షలు అప్పు ఉంది, ఇంట్లో కాకుండా. ఇప్పుడు విత్ ఇంట్లోతో సహా కలిపి మీకు గ్రహణ తమ్ములు మీరు మమ్మీ ఉంది డాడీ అందరు కలిపి మా అంటే 9 లక్షలు అప్పు ఉన్నది అంతేనా? మళ్ళీ నువ్వే అంత ఫీలింగ్ ఎంత ఫీల్ అవ్వాలి? నేను నార్మల్ నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు కదా. ఏం చేస్తున్నారా? నాకు జస్ట్ యూట్యూబ్ నుంచి వచ్చిన పైసలు సమ్ హెల్పింగ్ విలేజ్ సరిపోతే సమ్ శాలరీకి సమ్ రెంట్కి సరిపోతాయి. సాటిస్ఫాక్షన్ వస్తలేదు, సాటిస్ఫాక్షన్ వస్తలేదు. చూస్తున్నావు కదా, అయినా ఎంత కట్టుకుంటున్నాం, ఉన్నంత తీసుకొచ్చి ఎంత పెట్టేసినాం. ఇప్పుడు నేను అప్పుల్లో ఉన్నా, అయినా సరే ఏ ప్రాబ్లం ఉందంటే ముందుంటాం కదా. లేదన్నా ఎందుకో చెప్పాలి. నీకు ఏడ్చేటంత బాధ ఏమొచ్చింది వంశీ? ఫస్ట్ టైం చూస్తున్నాడు తెలుసా? ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా స్ట్రగుల్స్ అన్నాక. వాళ్ళకి అంటే కొంచెమన్నా హెల్ప్ చేయాలి కదా వాళ్ళకి అని అంతే. అవు చెయ్యి, మంత్లీ పంపిద్దామన్నా అని చెప్పు. నన్ను అడుగు, అడుగురా రూపాయి కూడా అన్న కొంచెం వేసుకొని ఇద్దాం కదా. రేపు సంపాదించినప్పుడు నువ్వే తిరిగి కావాలంటే అప్పుడే అప్పుడులా ఇమ్మడి పడతారా? వెళ్ళను కాదు కదా. లేదన్నా కానీ మనిషివే కదా. రేపు నాకు వస్తే నువ్వు రావా, నీకు వస్తే నేను రాను. బయట ఎవరు కోల్పి చేస్తా ఎస్ఆర్ టీం నీకు చేదారా చేస్తారన్న. మరి చెప్పు, వాళ్ళకి అర్జెంట్ గా ఇయ్యాలన్న, వేరే వాళ్ళకి ఇచ్చేది దాని గురించి. ఎంత ఇచ్చారు అర్జెంట్? ఎంత ఇచ్చారు చెప్పు, ఎంత ఇవ్వాలి చెప్పు. 1 లాక్ ఇవ్వాలన్న వేరే వాళ్ళకి. 1 లాక్ ఎంతసేపు? 10 మంది ₹1,00,000 వస్తాయి. అదే బయట వేసుకున్నది. అదే సరే ఇప్పుడు నీకు అర్జెంట్ అన్నావు, మేము ఇప్పుడు ఇస్తాము. ఇప్పుడు నువ్వు బయట పోయి జాబ్ చేసుకుంటే ఈ నెల కాకుండా వచ్చే నెల దాకా వాడు అవుతాడా? 5 నెలలు కట్టాలి. వాడు అవుతాడు, మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి బయట అప్పు తీసుకుంటే. మేమేమన్నా నిన్ను అడుగుతున్నామా? పని చేయాలి, వచ్చే 10 రోజుల కోసం 30 రోజులు అప్పు తీసుకుంటే మళ్ళీ ఇంకోటి నీకు ఇంత మంది ఉన్నాము, ఇంత రీచ్ ఉంది, ఇప్పుడు నీకు మంచిగా చేసుకుంటున్నావు. ఎందుకు ఇంత ప్రాబ్లం? లక్షణం కట్టి కూర్చుంటే 2-3 రోజులు నేను ఇస్తా. నీకే చాలా ప్రాబ్లమ్స్, అందుకే నీకు చెప్పాలి అసలు నీతో మాట్లాడండి. అందుకు నేను అన్నతో వచ్చినా మీరు అందరు లేరా చెప్పు. నాకు నువ్వు చాలా సపోర్ట్ చేస్తావు, వీడియోస్ వరకు అయినా సరే బయట కేర్ తీసుకుంటావు. మీరు ఈ రోజు రూపాయి రెవెన్యూ వస్తుంటే వస్తుంది. తనకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు తనకి చెప్పొద్దు, నీకే చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. మళ్ళీ తను నన్ను అవసరంగా పిలిచాడు. అసలు
తనకే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదన్నా అసలు. అరే ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయిరా. మొన్నటిదాకా వీళ్ళ ఇంట్లో లేకుండేనా, వీళ్ళ డాడీకి లేకుండేనా, ఇంత వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదు వాళ్ళకి లేకుండేనా. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. రే నువ్వు వీడవక ఫస్ట్ ఏడవడమ్మా. తీసుకుని ఇప్పుడే ఇచ్చేస్తామట. పిచ్చా నీకేమన్నా? తీసుకో బాయ్. ఏం కాదు. ఏం చేస్తున్నావే నువ్వు? బ్రెయిన్ ఏమైనా పని చేస్తున్నా లేదా నీకు? పిచ్చా నీకు? ఆలోచించకుండా ఇస్తున్నా. రేపు పొద్దున పిల్లగాని ఏదైనా అడ్డు పెడతావు నువ్వు. చూసినావా? తీసుకో. సరిపోతే అందరం ఇవన్నీ కలిపినా 70 వచ్చినా ఇంకో 30 శ్రీప్రభ ఇస్తాడు. కాదు సింపుల్ చెప్పు. ఇప్పుడు అమ్మాయి ఎందుకు నీకు అమౌంట్ ఇచ్చి ఎందుకు గోల్డ్ ఇచ్చాను? ఇప్పుడు ఏమనుకుంటే నేనే ఇస్తా. కెమెరా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇచ్చింది చెప్పు. జున్ను మాట ఎందుకన్నది అన్న అంత అలా తీసుకుందామని చేద్దామని చెప్పి. నువ్వు మాట ఎంతో వచ్చి ఒక 2-3 months అవుతుందా? అయినా ఎందుకు నీకోసం ఇంత చేస్తున్నారు వీళ్ళు? మనది టీం కాదు, ఎస్ఆర్ టీం అంటే టీం కాదు, ఇది ఫ్యామిలీ. మన ఇంట్లో ఎవరికి బాధ వచ్చిందా చూసుకుంటాం. లేకపోతే జున్నుకే సపోజ్ ఏదో ప్రాబ్లం వచ్చింది పోమా చూసుకోమా. దానికి ఎందుకు అంత అయిపోతున్నావు? ఇప్పుడు అమ్మాయికి ఏమవుతుంది చెప్పు. అమ్మాయి నిజంగా చెప్పంటే వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ బాగుండవు, వాళ్ళ డాడీ కూడా బాగుండదు. అమ్మాయి గోల్డ్ తీసి నీకు ఇవ్వాల్సిన అవసరం ఏమని చెప్పు. రింగ్ ఇచ్చింది అమ్మాయి ఎందుకు ఇచ్చింది నీకు? తనకు ఆ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి ఇచ్చింది అన్న. చూసింది కాబట్టి ఆల్రెడీ ఆ సిచ్యువేషన్స్ నన్ను అట్లా చూడొద్దని ఇచ్చింది. వెళ్ళిపోతాడు. నేను ఏమంటావు చెప్పు మరి. లేదు ఇంకా సరిపోవా చెప్పు వంశీ. ఎందుకు ఇస్తున్నావు? పట్టు తీసుకో ఫస్ట్ నువ్వు హాస్పిటల్. అంటే ఇప్పుడు నన్ను తీసి పడేస్తున్నావు వంశీ. నేను నీకు హెల్ప్ చేయొద్దా? నువ్వు నోరు తెరిచి ఎవరికి అడగా. ఓకే నాకు తెలుసు నీకు చాలా మొహమాటం ఉంటుంది అని చెప్పి నోరిపి మాట్లాడలేవు. నన్నే అడిగాడు ఇంకెన్నిసార్లు చెప్తాను. అరే ఏమైనా వెళ్ళిపోయినా చెప్పురా, పర్లేదు ఇంటికి పోయినా చెప్పు, అమౌంట్ ఇస్తాను నా దగ్గర తీసుకుని వెళ్ళరా. ఏదైనా కలిసి అవసరం ఉంటే కనీసం ట్రావెలింగ్ అని అవసరం ఉంటాయి కదా, తీసుకోరంటే ₹1 అడిగాడు. నన్ను ₹1 అడిగాడు. పబ్బు కొన ఫుడ్ కొన దానిలో మాత్రం చూసుకుంటే నాతో వస్తారు తిరుగుడు అంతే. ఇప్పుడు తీసుకొని ఇంట్లో చెప్పు, వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి హెల్ప్ చెయ్యు. ఎంత కాదు చెప్పు. మళ్ళీ మాటలు ఏం పడవలసిన అవసరం లేదు కదా. అంతే అన్న. 1 lakh ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే కొంచెం అన్న సెట్ అవుద్ది కదా. వాళ్ళు ఆగుతారు. 1 lakh పంపించండి ఇంటికి అంతేనా? వద్దు నేను తీసుకో నేను చూసుకుంటాను. పట్టు వద్దు అసలు నువ్వు ఇవ్వకు. నువ్వు మొన్నే కొనుక్కుంది ఇష్టపడి కొనుక్కున్న పట్టు నీకే కదా. వద్దు ఇచ్చేసి అమ్మకులకి. నువ్వే ఇష్టపడి కొనుక్కున్న పట్టిన చూసుకుంటా. ఏం కాదు. నేను ఎట్లా ఒకట్లా సెట్ చేసుకుంటాను. నేను ఇస్తాను మరి మాట ఇస్తాను. మాట నా తమ్మునికి నేను ఇవ్వాలి మాట ఇస్తాను ఇచ్చిన చూసుకుంటా. నీకా అమ్మ నీ బాయ్ ఫ్రెండ్ కి నేను పైసలు ఇస్తాను సరేనా? బాయ్ ఫ్రెండ్ ఏంది సరే అమ్మ ప్రేమ లేదు ఎందుకు ఇచ్చిన పైసలు? మా తమ్ముడు కొడుతున్నా. అయిపోయింది కదా నేను ఇస్తాను చెప్పిన అయిపోయింది. ఇంకా కూల్ నేను రేవులో కట్ చేద్దాం కావంటే ఇచ్చేరా ఇంకో పెట్టుకున్నావు. రింగ్ పెట్టు చేతికి. లాస్ట్ టైం పెట్టిండు కదా. రెండోసారి ఎంగేజ్మెంట్ వాని రింగ్ అంకే. ఎందుకు ఇచ్చినా ఎంతరా గోల్డ్? నాకు ఇవ్వాలి, నాకు కావాలి ఇవ్వచ్చుగా. ఇయ్యి నాకెందుకు ఇవన్నీ ఉత్తువి తాకట్టు పెట్టుకొని తెచ్చుకున్నా. చెప్పు మరి నాకు మనకెందుకు ఇస్తున్నావు? చూడ్డానికి చూసుకొని వంశీకి మరి నేను కూడా ఉన్నా కదా. ఇట్లా లవ్ చేయట్లే అంటే చేసే పనులు ఇట్లుంటాయి. అవునా? ఏంటంటే వంశీ వల్ల ₹1 వచ్చినా అది నేను మా ఇంటికి పంపిస్తున్నా. వీడి వల్లనే నేను ఇంట్లో ఫ్యామిలీని పోషిస్తున్నా అని చెప్పేసి నాకు తెలుసు.
సిగ్గుతుంది రా పిల్ల. సరే నేను కూడా ఎడిటింగ్ అయితే నాకు ఇవ్వచ్చు. ఏ నవ్వురా, ఒక అగ్గి పాపం నీకోసం బంగారం ఇస్తుంటే అగ్గి వద్దు నాకు, నువ్వు రిటర్న్ ఇచ్చిన చాలు. ఫ్రెండ్లీ వద్దా? ఫ్రెండ్ అంటే దామంటారా గట్టి హక్ చేసుకుంటారు ఫ్రెండ్స్ అంటే. ఫ్రెండ్స్ కిస్. నువ్వు చిన్నగా చేసుకో ఒకసారి. మళ్ళీ వాళ్ళు అది చేసుకుంటే నేను చేసుకోవడం. ఏంటి అడిగవుతున్నావు? సో గైస్ వంశీకి ఏంటంటే నిజంగానే ఇంట్లో ప్రాబ్లం ఉంది. బేసిక్గా ఇది ప్రాంక్ అలాంటివి ఏం కాదు, రియల్ కంటెంటే వీడియోలా కొట్టిన. ఇది నిజంగా నాకు పర్సనల్గా చెప్పిన పోతానా అని, వద్దురా ఇవన్నీ మేమందరం మనం చూసుకుంటామని చెప్పిన. సో నేను ఫస్ట్ బేసిక్గా నైన్తార నిజంగా ఆమె పోతుందని చెప్తే రియాక్ట్ అవుతుందేమో అనుకున్నా, కానీ తనే ఇట్లా గోల్డ్ వేసి ఇచ్చి కార్డ్స్ వేసి ఇచ్చి తీసుకుంటా అని చెప్తా అనుకోలే. ఇదే ప్రేమ అంటే కానీ ఇట్స్ ఫ్రెండ్షిప్, సాక్రిఫైస్. ఫ్రెండ్షిప్ ఇద్దరి. సాక్రిఫైస్ అనొద్దు. అరే ఒక అడుగుతా, నిజమా చెప్పండి, లవ్ ఇస్ స్టార్ట్ విత్ ఫ్రెండ్షిప్ అంటారు, అది నిజమా కాదా? అవును. అవును అంటే కింద లైక్ చేయాలి, కింద కామెంట్స్ చేయండి. లవ్ ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ అయితే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్. ఇద్దరు బ్రదర్ సిస్టర్ తో స్టార్ట్ అయింది. అవును, నాకు కూడా ప్రీతం లవ్ విత్ నో నా లవ్ ఫ్రెండ్స్ తో స్టార్ట్ అయింది. సో గైస్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.